హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్లు అయిపోయినాయా? నాయి కూడా అయిపోయిందండి. వంట చేద్దామని వచ్చాను. సండే స్పెషల్ ఏం చేశారు మీరు? నేనైతే బీఫ్ ఇగురండి కూర చేస్తున్నాను. చూసేయండి ఎలా చేస్తాను. 3 ఆనియన్లు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసా. నూనెలో వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసానండి. అది మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తర్వాత బీఫ్ కడిగి కోసి వేసేద్దాం. చూపిస్తాను ఎలా చేస్తానో, చూసేయండి. చూడండి, ఇప్పుడే వేసా కూర. దీంట్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఇది కుక్ కావాలి. మునక్కాయ బీఫ్ కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా వారి ఫేవరెట్ కర్రీ. దీంట్లో వాటర్ అంతా పోయేంత వరకు కుక్ అవ్వాలండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు, చూసేయండి. నీళ్ళన్నీ ఇంకిపోయాయండి. దాంట్లో మనం చెంచాన్నర కారం వేద్దాం. చెంచాన్నర, ఈ చెంచాతో వేసి చెంచాన్నర. దీంట్లో వాటర్ పోద్దాం మనం. గ్లాస్తో గ్లాసున్నర పోసానండి. ఇది నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మసాలా వేద్దాం. చూడండి, ఇప్పుడే వేసాను, నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. దాంట్లోనే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టి వేసాను. దీన్ని కలిపేద్దాం. మసాలా వేసేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను, అది ఉడికిపోయింది. లాస్ట్లో పుదీనా కూడా వేద్దాం. పుదీనా కూడా వేయాలండి, బాగుంటుంది. అంతే, దీన్ని తిప్పేద్దాం. అయిపోయిందండి. చూసారా, పుదీనా చూడడానికి ఎక్కువలా కనిపించింది, కూరలో వేయంగానే కలిసిపోయింది. కనిపించదు కూడా, కానీ ఫ్లేవర్ కనిపిస్తుందండి. కూరకి ఫ్లేవర్ తినేటప్పుడు తెలుస్తుంది పుదీనా. అంతేనండి. ఇంకా బీఫ్ కర్రీ మునక్కాయ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.